హాయ్ అండి, హలో అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. బాండ్ వేసుకొని చిన్న తప్పాలు వేసుకొని పొయ్యి వెలిగించుకొని నీళ్ళు వేసానండి. ఇదిగోండి బీరకాయలు 1/2 కేజీ బీరకాయలు అండి. ఇలా రండి. ఇదిగోండి 4 గుడ్డులు, 2 టమాటాలు, 2 మన మొక్కలు పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 4 గుడ్డులు, 2 టమాటా. ఈ బీరకాయలు, గుడ్డులు బీరకాయలు గ్రేవీ కర్రీ అండి. చాలా బాగా చేస్తాను, చూడండి. ఇదిగోండి ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే ఇదిగోండి గుడ్లు ఇలాగ ఒక్కొక్కటి నెమ్మదిగాను ఈ గుడ్లు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటే గుడ్డులు పగలవు. ఇవి ఇలాగ ఉడకనియండి. తర్వాత ఇవన్నీ నేను కట్ చేసి మీకు నేను చూపిస్తాను, ఓకేనండి. వేయించుకొని కళాయి వేసుకున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేసాను, వేడవుతుంది. ఇటువైపు రండి. గుడ్డులు చూడండి, కొంచెం ఎక్కువ ఫ్రై చేయకండి, కొంచెం లైట్గా ఫ్రై వేస్తే మన చికెన్ మటన్ కూడా దీని దగ్గర దలాబాల్ అంటే టేస్ట్ అనికన్నా అదిరిపోద్ది ఈ కర్రీ. ఇప్పుడు ఇది పొయ్య మనము కట్టేద్దాం, ఓకేనండి. ఇదిగోండి కట్టించాను. ఈ గుడ్లు ఇలా ఆగని ఇటువైపు రండి. ఇటువైపు వచ్చాం కదా, చూడండి. ఇక్కడ 2 టమాటా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్లోన యాడ్ చేసి కొంచెము సిమ్లో పెట్టాలి, ఐలో పెట్టకూడదు. ఏ ఒక్కటైనా ఐలో పెడితే బాగుంది. బాగా మగ్గిపోవాలి. దీనిలో కొంచెం ఎక్కువ వేయకండి. అల్లము వెల్లుల్లి పేస్టు తక్కువ వేయాలి, లేకపోతే డామినేషన్ చేసేస్తుంది అనమాట. మా అమ్మ అయితే వేసేది కాదు అసలు అల్లం వెల్లుల్లి పేస్టు, మన మసాలా కారమే వేసి వండేది. అబ్బా ఎంత బాగుండేదండి. ఈ బీరకాయ కర్రీ దగ్గర మన మటను చికెను వేస్ట్ అండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనండి. ఒక్కసారి ట్రై చేస్తే తెలుస్తుంది. చూడండి దగ్గరికి అయింది కదా. ఇలాంటప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇదిగోండి బీరకాయ ముక్కలు 1/2 కేజీ అండి బీరకాయలు. ఇవి ఎంత అవుతుందో తెలియదు. ఇలాగ యాడ్ చేసుకోండి. మగ్గాక బాగాను అప్పుడు మనము ఈ బీరకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిపించుకొని మూత పెట్టిన తర్వాత మనం మసాలా కారం ఏటేటి అనేది నేను అన్నీ వేస్తాను, చూడండి. గ్రేవీ కర్రీ అండి. నిజం చెప్పాలంటే దీని అంత టేస్ట్ ఇంకొకటి ఉండదు. ఇదంతా బాగా మగ్గిపోవాలి. మూత పెట్టుకుందామండి. ఇలాగా ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక్క 2 నిమిషాలు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి చూసారా ఎంత బాగాను ఇలాగ చక్కగా ఉడికిపోయింది. మూత పెట్టాక చక్కగా ఉడికిపోయింది. ఇలాంటప్పుడు మన మసాలా కారం అండి, గరం మసాలా, పసుపు అన్నీ ఉంటాయి ఇందులో. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఇంకా దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు అన్నీ ఉంటాయండి ఇందులోన. సూపర్గా ఉంటుంది. ఎమ్మి కర్రీ అండి. ఇప్పుడు ఇది వేసాం కదండి మనము. ఇది వేసాక మనం వాటర్ వేయక్కర్లేదండి, ఈ వాటర్తోనే మగ్గిపోయింది. ఇదిగోండి ఈ గుడ్డులు ఉన్నాయి కదా, ఈ గుడ్డులు ఒక్కొక్కటి యాడ్ చేసి ఇలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అద్దుద్ది. మరి ఇంకా అంత కాదండి, చెప్పలేము టేస్టు. చికెను మటను అన్నీ కూడా మనకు అవసరం ఉండదండి. ఇంకా చూసారా ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఎంత బాగుంది. కొంచెం దీనికి తగిలిస్తే దాని టేస్ట్ ఎదిరిపోద్దండి. చూపిస్తాను ఉండండి. ఇదిగోండి చూద్దామండి. మూత తీసాను. ఇదిగోండి జీలకర్ర పొడి అండి.
ఈ కర్రీకి మనము జీలకర్ర పొడి వేస్తే ఇంకా కూర ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది. తక్కువ వేసుకోవాలి క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ అయితే ఎక్కువ వేసుకోవాలి. వేసంగా చూడండి ఎంత బాగుంది. ఇంకేం కావాలండి మనకి, ఈ జన్మకి ఇదే చాలండి. చూడండి, ఎందుకండి అనవసరం డబ్బులు తగలేసి మంచి కర్రీ వండుతాం, అది టేస్ట్ రావు. ఇలా చెయ్యండి సింపుల్గా. ఈ గ్రేవీ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. మరి మీకు ఇష్టమైనది ఉండండి. ఇంకాను మరి మీరు వేసుకుంటే మీరు ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు కాదు, ఆ టేస్టే మారిపోద్ది. ఇవ్వండి, మీకు నచ్చింది, మీరు మెచ్చింది, నాకు నచ్చింది. మన కొత్తిమీర చూసారా, ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఏముందండి ఇంకా. ఓకేనండి, చూడండి ఎంత బాగుంది. ఈ గ్రేవీతో తినేయవచ్చండి. చూసారా, హాయ్. వాషింగ్ మిషన్లో వేస్తానండి. ఇది వాడతాను లిక్విడ్. కొంచెం దగ్గరికి వేస్తాను. వాళ్ళ మమ్మీ బట్టి మార్నింగ్ 9 అవుతుంది. కాఫీలు టిఫిన్లు అయిపోయి ఇప్పుడు ఇల్లు గుమ్మాలు తుడిచాను, గిన్నెలు తోమాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఇంకా బట్టలు నిన్న బరువులు ఎనబడుతుంటాయి. 9 అవుతుంది. నిన్న టర్నింగ్ వేసాను బట్టలు, యాపిల్ ప్రాబ్లంలో నిన్న వేసాను. అవి మడత పెట్టి బ్యాగ్లో పెట్టాలి. ఈవేళ కూడా కొంచెం మబ్బుగా ఉంది, అయినా పర్వాలేదు వేసాను. దీనికి లోడ్ ఎక్కువ కూడా ఉండకూడదు. బెడ్షీట్ ఉంది, నిన్న 4 బెడ్షీట్లు వేసాను. 4 నిన్న వేసాను. ఈ బెడ్షీట్ సరిపోయింది కరెక్ట్గా. ఇలా తిరగాలి, ఇలా తిరిగితే మనకి బట్టలు కరెక్ట్గా సరిపోయినాయి. మనము ఎవరికైనా తెలియకపోతే ఒకసారి బట్టలు వేసిన తర్వాత ఇలా చేయిపోయిన ఇలా తిప్పండి. ఇలా తిరిగింది అనుకోండి, తిరిగితే మనకి కరెక్ట్గా వాషింగ్ మిషన్కి మనం ఎన్ని బట్టలు అయితే అన్ని బట్టలు సరిపోయినట్టు. ఇలా తిప్పేటప్పుడు తిరగదు అనుకోండి, కొంచెం 1-2 జతలు బట్టలు తీసి ఇలా ఈ చిట్కా పాటించండి.
బెడ్ షీట్ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. నేను ఇప్పుడే వేసేస్తాను, అది నేను తర్వాత అంటూ వేయను. ఈ లిక్విడ్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇదిగోండి వాషింగ్ మిషను. మీకు ఏవైనా సరే మేము వీడియోలో ఏంటంటే మేము ఒక వంతే మీకు అన్నీ చూపిస్తామండి. మొత్తం చూపించాలంటే అవ్వదు కదా, అన్నీ ఉంటాయండి. ఎవరికాడో ఉండవు కానీ ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇదిగోండి వాషింగ్ మిషన్. నేను ఆ లిక్విడ్ వాడుతానండి, అవిని ఎప్పుడు అవే వాడుతాను. చూడండి, ఇదిగోండి వాషింగ్ మిషన్. ఇక్కడ పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇక్కడ బయటను పెట్టేసుకొని బయటనే నేను ఆరేసుకుంటాను డాబా మీద. అందుకే పక్కన పెట్టుకున్నాను, గోడ ఉంది కదా, ఈ గోడ దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగ స్విచ్ బోర్డులో ఇలాగ పెట్టుకున్నాను. ఇలాగ అక్కడ స్విచ్ బోర్డు ఉంది, అలా పెట్టుకున్నాను నేను వాషింగ్ మిషన్.